2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్స్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. ఈ నెల 26వ తేదీ నుండి జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందని చెప్పారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ ఆశయాలతో జనసేన పార్టీని ఏర్పాటు చేశారో అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క జన సైనికుడు అండగా నిలవాలని కోరారు. గతంలో ఉన్న 500 సభ్యత్వ నమోదు రుసుము 400 రూపాయలకు తగ్గించినట్లు చెప్పారు. ఈ రోజు నుండి ప్రతి ఒక్క జన సైనికుడు సభ్యత్వ నమోదు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా చేరి ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించిందని పేర్కొన్నారు మంత్రి మనోహర్. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిపోయింది. ప్రజలు కోరలేదు, ఒక ప్రాంతం కోరారు. అయినా కానీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు పూర్తి స్థాయిలో మీరు న్యాయం చేయలేదని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఆవేదనతోటి, ఆవేశంతో జనసేన పార్టీని 2014లో ఆయన ప్రకటించారు. ఆ రోజు ఎవరు కూడా నమ్మలేదు. కొంతమంది యువకులు, మన మహిళలు వెళ్ళి హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో ఆ రోజు నిలబడ్డారు. జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన కూడా చెప్పారు ఆ రోజున, ఒక దశాబ్ద కాలం మనం కష్టపడదాం, రాజకీయాలు అంటే ఏంటో తెలుసుకుందాం, ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకుందాం, విధి విధానాలు ఏంటో నేర్చుకుందాం, దీనిపైన మనం ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మన ప్రభుత్వంలో అడుగు వేద్దామని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తి నింపే విధంగా ముందుకు వచ్చారు. కానీ ఆధార్ కార్డుతో సహా ప్రతి సభ్యుడు వివరాలు జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఒక కీలకమైన పాత్ర పోషించాలి. పార్టీ నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేయాలి. ఎంతవరకు చేయగలుగుతాం అనేది అది మన చేతిలో ఉన్న ప్రజల్లో కూడా ఆ విధమైన స్ఫూర్తి రావాలి, ఒక నమ్మకం రావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం 2020లో మనం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు 5 నియోజకవర్గాల్లోనే మొదలుపెట్టాం. ప్రాథమికంగా అసలు తెలుసుకుందాం ఏ విధంగా ఉంటుందని. తెనాలి నియోజకవర్గంలో 1134 మంది ఆ రోజు సభ్యత్వం తీసుకున్నారు. ఫస్ట్ టైం 2020లో. అయితే అక్కడి నుంచి మనం మెల్లగా అడుగులు వేసుకుంటూ 1130 కాస్త 4000కి ఎదిగాం. 4000 నుంచి ఇప్పుడే గౌరీ చెప్పినట్టు 16,000కి మనం గత సంవత్సరం 16,683 సభ్యత్వాలు మనం చేయగలిగాం. మనం ముందుకు వచ్చాం, పార్టీ నిర్మాణం చేసుకున్నాం. ఇంతకుముందు మీతో అన్నట్టు సంస్థాగతంగా మనం బలోపేతం కోసం మేము సభ్యత్వం చేసుకున్నాం. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత గత ఎన్నికల్లో మనం పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు మన దగ్గర కూడా చాలామంది ఆసక్తి చూపించారు. కానీ అన్ని సీట్లు మనం నిలబడలేం. ఎక్కడ మనకి బలం ఉందో, ఎక్కడ మంచి నాయకత్వం ఉందో, సమాజంలో అందరికీ అవకాశం కల్పించే విధంగా పార్టీని ముందు తీసుకెళ్లాలనే ఆలోచనతో జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకుంటూ అన్ని వర్గాల్ని మనం కలుపుకొని పోయే విధంగా మన ఎన్నికల్లో మనం 21 స్థానాల్లో పోటీ చేసి 21కి 21 మనం గెలిచే విధంగా ముందుకెళ్ళగలి. కష్టపడి పార్టీని నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మార్పు వస్తుందనే ఆలోచనతో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఈ రోజున మనం ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వగలిగాం. ఈరోజు కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్న కార్యక్రమాలు అది మీ అందరి కృషి. ఎందుకంటే ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ కోసం మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అది సొంత కార్యక్రమంగా భావించి మీరు అందరూ పాల్గొన్నారు. మన వీర మహిళలు ప్రత్యేకంగా ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ద్వారా కూడా అనేక మందిని మనం పార్టీ పైన అభిమానం పెంచగలిగాం. కేవలం బటన్ నొక్కితేనే అభివృద్ధి జరిగిపోతుందనే ఆలోచనతో చాలా విచిత్రంగా చేశారు పరిపాలన. వాటిని అధిగమించి ఈరోజు మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మనందరికీ కూడా ఒక బాధ్యత ఇస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా మనం పాలు పంచుకునే విధంగా ముందుకు వస్తున్నాం. ఈ రోజున మనం పార్టీ కోసం ప్రతి గ్రామంలోనూ ప్రతి పంచాయతీలోనూ పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మనం మారాలి. పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మనం మారినప్పుడు రాష్ట్రానికి మనం ఉపయోగపడే విధంగా మనం నిలబడాలి. ఏ కార్యక్రమం చేసినా ఈ రోజున మనం పార్టీల పరంగా ఎవరిని చూడడం లేదు, మనం అందరినీ కలుపుకుంటున్నాం, అన్ని వర్గాల్ని కలుపుకుంటున్నాం. ఎక్కువ మందికి మనం మేలు చేయాలని తపన తప్ప కొంతమంది తీసేయాలనో లేదా వాళ్ళు మనకు ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళని మనం దూరంగా పెడదామనే భావన ఏనాడు కూడా కలగలేదు. కొన్ని జిల్లాల్లో అసలు పార్టీ ఇక్కడ ఉందా జనసేన పార్టీని అడిగి వాళ్ళని పాపం అవమానపరిచే రోజులు కూడా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. నేను ఈ రోజుకి మీకు లెక్కలు చెప్తాను. కొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆ విధంగా ఆ జిల్లాల్లో ఎదిగిందా అనే భావన మీకు కలగచ్చు. 4,000, 3,000, 2,000 సభ్యత్వం కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఏమీ లేదని అనుకుంటారు. కానీ మన జన సైనికులు, మన వీర మహిళలు ఆ విధంగా పట్టుదలతోటి ఇంటింటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం, మనందరం కష్టపడి గెలిపించుకున్న మన ప్రభుత్వం ద్వారా అనేక మంది ఈరోజు లబ్ధి పొందుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలకి మనం మంచి చేయాలని ముందుకెళ్తున్నాం. మీలో కూడా మన తెనాలి నియోజకవర్గంలో నిజంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే బహుశా పిఠాపురంలో కూడా అంతమందికి ఇవ్వలేదు. కానీ మన నియోజకవర్గం నుంచి మన నాయకత్వం పెంచాలి, యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతోమంది మన వాళ్ళకి ఈ రోజున పదవులు ఇప్పించగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వం అనేది ఎప్పుడు కూడా ఒక చిత్తశుద్ధితోటి, నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలని గౌరవించుకుంటూ దేనికోసం మనం ఈ ప్రస్థానం చేస్తున్నాం అనే భావన మనకు కలిగినప్పుడు నిజాయితీగా ప్రజల్లోకి ధైర్యంగా మనం వెళ్ళగలుగుతాం. సంఖ్య ఎంత అనేది కాదు. ఇప్పుడు 16,000 చేసాం కాబట్టి మనం ఈసారి 50,000 చేస్తాం, 1,00,000 చేస్తాం అనేది కాదు. మనం నమోదు చేసుకునే సభ్యత్వం ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు రెన్యువల్స్, అంటే పాత సభ్యత్వం ఉన్న వాళ్ళని రెన్యువల్ చేయించుకోవాలి. కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు, ఆసక్తి చూపించిన వాళ్ళు, వాళ్ళకి మన సిద్ధాంతాల గురించి, మన ప్రస్థానం గురించి, మనం ఏ విధంగా పార్టీని నిలబెడుతున్నామో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ మన సభ్యత్వం చేర్చుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒక మంచి పండుగ వాతావరణంలో 26వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మన జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం మనం చేపట్టబోతున్నాం. అది గతంలో 500 రూపాయలు ఉండేది. ఈసారి దానికి 400 రూపాయలకి కుదించి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ మన 2 కోట్ల రూపాయలు ఆయన విరాళంగా పార్టీకి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చేపట్టబోయే కార్యక్రమం మొట్టమొదటి మీటింగ్ ఇది. మొన్న జరిగిన కార్యక్రమం ఈరోజు ఉదయం నేను మళ్ళీ టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ జిల్లాల వారీగా అబ్జర్వర్స్ని పెట్టుకున్నాం. మన గుంటూరు జిల్లా అంటే గుంటూరు పార్లమెంట్కి అంటే 7 నియోజకవర్గాలకి ఒకరిని మనం ఐడెంటిఫై చేసాం. మన గుంటూరు పార్లమెంట్కి మన శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పార్టీలో కీలకంగా ఆయన ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు మన పిడుగు హరిప్రసాద్ గారు, ఆయన్ని మనం ఇక్కడ నామినేట్ చేశారు ప్రెసిడెంట్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ అవకాశాన్ని వాళ్ళందరూ కూడా ఉపయోగించుకున్నారు. వాళ్ళు కూడా వచ్చి మీటింగ్లు పెడతారు మీ అందరితోటి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నేను అంత సమయం ఇవ్వలేకపోతున్నాను. పైగా నేను కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి అనేక జిల్లాల్లో. సో ఖచ్చితంగా తెనాలికి కొంచెం సమయం ఇచ్చుకుందాం. మనం చేసే ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకోవడమే కాదు, ఒక బాధ్యతతోటి ఒక చక్కటి పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమం చేయాలి. ఎవరైతే మాకు లింకులు కావాలి, మేము సాధకులుగా మేము పనిచేస్తాం పార్టీ కోసం అంటారో వాళ్ళు కనీసం ఒక 100 వరకు మీరు పెట్టుకోవాలి టార్గెట్. అదే దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువ మంది కలుస్తారు, మీరు కొత్త వీళ్ళకి వెళ్తారు, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. కేవలం కుటుంబ సభ్యులే కాకుండా, బంధుమిత్రులే కాకుండా మీరు గ్రామంలోనూ వార్డులోనూ మీరు దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకోమని నేను కోరుతున్నాను మిమ్మల్ని. కూడా మనం అందించాం. అటువంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం విషయంలో ఏనాడు కూడా తగ్గలేదు. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇది 4వ విడత జరుగుతోంది. ఇప్పుడు వరకు 2,912 కోట్ల రూపాయలు దీపం కింద మనం ఖర్చు పెట్టాం. 2,912 కోట్ల రూపాయలు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం. గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు, ఈసారి 3 ఉన్నా, 4 ఉన్నా, 2 ఉన్నా, 5 ఉన్నా
ఎంతమందికైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేసి చాలామందికి అందించాం. పనిచేయాలి జనసేన భావిస్తారో వాళ్ళని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేసే బాధ్యత కూడా మీదే. కాబట్టి ఎవరైతే సాధకులుగా మీరు ఈ రోజున నమోదు చేసుకుంటున్నారో, దాదాపు 100 మంది నమోదయ్యారు ఇప్పటివరకు. 24వ తారీఖు వరకు మనకు టైం ఉంది. 24వ తారీఖు వరకు మీకు టైం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించుకుని దయచేసి సాధకులుగా మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమం తీసుకెళ్లేటట్టు మీరు ప్రయత్నం చేయాలి.